నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. మెట్ట ప్రాంతాన్ని వ్యవసాయం మరియు పారిశ్రామిక పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ధ్యేయమని మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. ఉదయగిరిలోని పొన్నుబోయిన చంచలబాబు గెస్ట్ హౌస్ నందు ఉదయగిరి మండల నాయకులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజాసేవకు అంకితమై తమ సొంత నిధులను వెచ్చించి కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి ఫలాలను అందించిన దాతల వారు అని కొనియాడారు. ప్రజాసేవకై రాజకీయాల్లోనికి వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ప్రతిపక్ష నాయకులు ప్రోద్బలంతో బులుగు మీడియా ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు కూడా హుందాగా వ్యవహరించాలి, కానీ పగబట్టుకొని అసత్య ప్రచారాలు చేయకూడదని హితావు పలికారు. రైతన్నల అభ్యున్నతి కోసం పొన్నుబోయిన చెంచు రామయ్య గండిపాలెం రిజర్వేయర్ నుండి కాలువ పూడిక తీత పనులు చేయించి 4,000 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అని తెలిపారు. అలాగే సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా జలందంకి కొండాపురం మండలాలకు సాగునీరు అందించారన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఇచ్చేటువంటి మా మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ సమావేశం చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మేము చూస్తున్నాం గత 4 రోజులుగా కొన్ని ఛానల్స్లో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పసిగట్టుకొని ఒక గ్లోబల్ ప్రచారాన్ని మా ఎమ్మెల్యే గారి మీద మొదలుపెట్టారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు నాకు సోదర సమానులు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. గత 2 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో కాకర్ల ట్రస్ట్ అని నెలకొల్పి ఈ పేద ప్రాంతంలో అనేక సేవలు చేసి, వైద్యం కానీ పేదలకు కానీ అనేక రకాలుగా సేవలు చేసి ప్రజల మన్ననలు పొంది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మనకి ప్రాంతానికి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే ఈ ప్రాంతంలో అనంతకాలంలోనే దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో సురేష్ గారు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన నాటి నుంచి కూడా మన కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎక్కడి నుంచి నిధులు చేస్తున్నారో, ఎవరిని అడుగుతున్నారో, ఎవరి దగ్గర పోతున్నారో మాకు తెలియదు, కానీ ఉదయగిరి నియోజకవర్గం మీద నిధుల జల్లులకు వస్తున్నాయి. ఈ 6 నెలల్లోనే దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారంటే ఇది చిన్న విషయం కాదు చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధికి వచ్చుకున్నటువంటి గ్రామాలు ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ, ఇతరత్ర డెవలప్లు కానీ, చెరువులు కానీ, అలాగే గోకులం షెడ్లు కానీ రకరకాలుగా మన గ్రామాల్లో అభివృద్ధికి మన సురేష్ గారు శ్రీకారం చుట్టారు. నిస్వార్థంగా మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలని తన సొంత నిధులతో లేని వాళ్ళకి ఎంతో సాయం చేసి వాళ్ళ మండలంలో పొందాలని చెప్పించేటువంటి ఒక మంచి వ్యక్తి మీద అసత్యారోపణలు చేయడం, అవినీతి మనకును అందించాలని చెప్పి ప్రయత్నించడం సిగ్గు చేయటం చెప్పి తెలియజేసుకుంటున్నా. సురేష్ గారి మీద అవినీతి మనకులు అందించడం ఎవరి తరం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. నాకున్నటువంటి సంబంధాలతో, నాకున్న సాహిత్యంతో నేను చూస్తున్నాను. అతను ఎవరి వ్యక్తిని దగ్గర కూడా ఏది ఆశించే వ్యక్తి కాదు. మనకి వీలైతే సాయం చేసే వ్యక్తి, కానీ ఏదో ఈ ఉదయం వచ్చి ఇక్కడ ఏదో లబ్ధి పొంది వ్యాపార దృష్టి చూసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు కాకర్ల సురేష్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా.